అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. Mayor Home Decors, a unit of Ganpati Ceramics. మా వద్ద ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఇన్ టైల్స్ అండ్ శానిటరీస్, ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్స్, హార్డ్వేర్, డెకరేటివ్ ప్యానెల్స్, హైలైటర్స్, యూపీవీసీ విండోస్ లభించును. అన్ని ప్రముఖ కంపెనీలైన గ్రోహే, ప్యారేవేర్, జాక్వార్, వర్మోరా, గ్రీన్ ప్లే, శానిటరీ ఐటమ్స్, టైల్స్ అండ్ హార్డ్వేర్ ప్రత్యేక డిస్కౌంట్ తో లభించును. సంప్రదించండి. మయూర్ హోమ్ డెకర్స్, మినీ బైపాస్ రోడ్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, నెల్లూరు. మన యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ విధానంలో చికిత్స పరంగా ఏ ప్రాక్టీసెస్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది, అనారోగ్య సమస్యల నుండి మనం ఎలా వాటి బారి నుండి బయటికి రాగలుగుతాము అనేది డిస్కషన్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా చాలా రకాల సమస్యలు, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూ, మానసిక సమస్యలు, అండ్ కొంతమందికి వచ్చి ఫిజికల్ మెంటల్ కాకుండా లేనిది కూడా ఊహించుకుంటూ కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి అన్ని రకాల సమస్యలకి యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజుటి కార్యక్రమంలో మనం డిస్కస్ చేసే సమస్య ఏంటి అని అంటే ఆందోళన చెందడం, అంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అని అంటారు, లేదా జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ అని అంటారు. సో మన ఎపిసోడ్స్ చూసి చాలామంది అందులో లాస్ట్ ఒక 1 month నుంచి నాకు ఎక్కువగా వచ్చిన కాల్ దేని మీద అంటే మేడం ఎక్కువగా ఆందోళన చెందుతున్నాం, ప్యానిక్ అటాక్స్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. అందులో ఒక కేసు అయితే పర్టికులర్లీ ఒకతను ఏజ్ 28 years, 28 years అయ్యే యూత్, మ్యారేజ్ కాలేదు. తనకి సడన్గా యాంగ్జైటీ అటాక్ వచ్చినప్పుడు స్కూటర్లో వెళ్ళేటప్పుడు కానీ కార్లో వెళ్ళేటప్పుడు కానీ ఎందుకు అటాక్ వస్తుందో తెలియదు కానీ బాడీ మొత్తం టెన్స్ అయిపోవడము, చెమటలు కారడము, ఏం చేయాలో అర్థం కాక బ్లాంక్ అయిపోవడము, ఆ టైంలో బండి ఆపేసి పక్కన కూర్చోవడము, ఇలా తనకి తెలియకుండానే యాంగ్జైటీ అటాక్స్ అనేవి తనకు వస్తున్నాయి. అందులో నుంచి నేను ఎలా బయటికి పడాలి అన్నట్టు కాల్ చేశారు. అండ్ ఈ యాంగ్జైటీ అటాక్ అనేది దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఆందోళన చెందడం అనేది, అందుకే దీన్ని ఇంతకుముందు యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు, దాన్ని ఇప్పుడు పేరు మార్చారు జనరల్ యాంగ్జైటీ డిజార్డర్. అసలు ఏంటి ఈ ఆందోళన చెందడం? యూజువల్గా మనిషి అనేవాడు కొన్ని చోట్ల ఆందోళన చెందుతాడు, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి జరగరానిది ఏదైనా జరిగినా, మనం ఏదైనా కోల్పోయినా, లేదా మనం వినరాని వార్త విన్నా, ఇలాంటప్పుడు మనిషి అనేవాడు ఆందోళన చెందుతాడు. అది నార్మల్, సహజంగా ఉండే బిహేవియర్. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ లాస్ట్ 5 to 7 years ఎప్పుడైతే మనం ఎక్కువగా ఇంటర్నెట్కి అండ్ డిజిటల్ మీడియా ఎక్కువగా చూడడము, అండ్ ఫిజికల్ వర్క్ తగ్గించి మెంటల్ వర్క్ ఎక్కువ చేయడము, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైము మనము ఇతరుల విషయాల గురించే ఎక్కువగా చర్చించుకుంటూ ఉండడము, ఇలాంటి బిహేవియర్ వల్ల, అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు ఉండే లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్లో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే మనం టూ మచ్గా డిజిటల్ వరల్డ్లో ఉంటున్నాం, వర్చువల్ వరల్డ్కి అడిక్ట్ అయిపోయాం అనమాట, ఒకలాంటి అడిక్షన్ అనేది. ఈ వర్చువల్ వరల్డ్లో మనకి తెలియకుండానే చిన్న వాటికి ఆందోళన చెందాం. అంటే ఏదో ఒక జరగరానిది జరిగినప్పుడు చెందాల్సిన ఎమోషనల్ బిహేవియర్ అనేది ప్రతి చిన్న వాటికి, అంటే కాలేజ్ బస్సు లేట్ అయిపోతే ఆందోళన చెందడము, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఆందోళన చెందడము, మంచి డ్రెస్ వేసుకోకపోతే ఆందోళన చెందడము, లేదా ఆఫీస్లో పక్కవాడికి ప్రమోషన్ వచ్చిందని ఆందోళన, ఎక్కడ వచ్చేస్తుందా అని ఆందోళన చెందడం, అంటే వచ్చి ఉండదు బట్ వచ్చేసి ఉంటుందా అనేది ఆందోళన చెందడం. చాలా చిన్న బేసిక్ థింగ్స్, టీవీ చూస్తూ, ఇన్స్టా రీల్స్ చూస్తూ, లేదు అని అంటే ఫేస్బుక్ మీడియా చూస్తూ, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని చిన్న సిల్లీ రీజన్స్కి కూడా మనుషులు ఆందోళన చెందుతున్నారండి. అందుకే దీన్ని జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ అన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే పలు రకాలుగా, అంటే చాలా కారణాలు ఉన్నాయి, ఒక్కటని లేదండి. మోస్ట్ ఆఫ్ ది టైము ఒకటి మనకి హెరిడేటరీగా, అంటే ఒక కారణము మన తల్లిదండ్రులు, మన జనరేషన్స్ అబౌవ్, అంటే మన తాత ముత్తాతల నుండి ఎవరికైనా ఇలా యాంగ్జైటీ సమస్య ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చాలా తక్కువ పర్సంటేజ్. ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే ఎలా ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, అంటే మనం ఒక సిచ్యువేషన్లో ఉంటే
ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాన్స్ అవ్వాలి అనేది తెలియక, లేదా ఓవర్వెల్మింగ్ అంటే ఒక విషయం చెప్పగానే టూ మచ్గా ఎగ్జైట్ అయిపోవడము, ఇలాంటివి అంటే మన ప్రవర్తనలోనే చిన్నప్పటి నుంచి మనకి ఏ విషయాన్ని ఎలా మనం ప్రాసెస్ చేయాలి అనేది సరిగ్గా చెయ్యక పెరిగే కొద్దీ అదొక ఆందోళనగా ఉండొచ్చు. ఇది రెండవ రీజన్. మూడవ రీజను, కొంతమందిలో ఎస్పెషల్లీ కొంతమందిలో చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయండి. చైల్డ్హుడ్ ట్రామాస్ అంటే వీళ్ళు పెరిగే క్రమంలో చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు 5, 7, 8, 14 అంటే వీళ్ళ ఏజ్ ఫ్రమ్ 5 years నుంచి 17, 18 దాకా ఏదో ఒక సందర్భంలో వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళ తల్లిదండ్రులు వినకపోవడము, వీళ్ళు చెప్పిన దానికి రెబల్ అవ్వడము, లేదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళు ఏం చెప్పినా వినకుండా వీళ్ళ మీద ట్రస్ట్ లేకుండా, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఇలానే చేస్తావు అని ఆత్మ న్యూన్యతకి అంటే వాళ్ళని మనం ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ చేస్తూ ఉంటాం. అలా ట్రామాస్ ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు పెద్ద అయినా కూడా అడల్ట్గా చేంజ్ అయ్యి వాళ్ళ వర్క్స్ చేస్తూ ఉన్నా ఎప్పుడు అది మనసులో ఉంటుంది. నేను ఇది చేస్తే తప్పేమో, నేను చేసేది కరెక్ట్ కాదేమో, అయ్యో కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఏమైనా అంటారేమో, ఫెయిల్ అయిపోతానేమో, ఇలా వాళ్ళ మనసులోనే అది బిల్డప్ అయిపోయి ఉంటుంది. ఇది థర్డ్ రీజన్, చైల్డ్హుడ్ ట్రామా. ఇలా కాకుండా ఫోర్త్ అనే దాంట్లో బింజ్ ఈటింగ్ అంటే ఎప్పుడు ఎక్కువ అంటే ఒక సందర్భంలో నుంచి బయటికి రావాలని ఆ సందర్భాన్ని ఫేస్ చేయకుండా ఒక సిచ్యుయేషన్ని తినడం మీద అడిక్ట్ అయిపోయి ఉంటారు, ఎక్కువగా తింటూ ఉంటారు. తినడం వల్లే వచ్చే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన బాడీలో గట్ అనేది పాడైపోతుంది, గట్ మెటబాలిజం. సో ఈ గట్ మెటబాలిజం సరిగ్గా లేకుండా ఉంటే వేగస్ నర్వ్ సరిగ్గా పనిచేయదు. వేగస్ నర్వ్ సరిగ్గా పనిచేయకపోతే బ్రెయిన్లో ఉండే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ రీజన్ వల్ల అంటే ఎక్కువగా బింజ్ ఈటింగు, ఆల్కహాల్ ఎక్కువగా తాగడము, దాని తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ అంటే హెల్త్ మీద అన్కాన్షియస్ అంటే కాన్షియస్ లేకుండా ఎలా పడుతూ అలా తింటూ ఏ సిచ్యుయేషన్ని రియాక్ట్ అవ్వాలి, ఏ సిచ్యుయేషన్కి రెస్పాండ్ అవ్వాలి అని తెలియకుండా ఉన్నా అంటే బింజ్ ఈటింగ్ వల్ల కూడా మనకి ఆందోళనని రావచ్చు, ఒక ఛాన్స్. సో ఇవి డిఫరెంట్. ఇవి కాకుండా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని అంటే మన చుట్టూ మన నైబర్సు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు అంటే డిజిటల్ వరల్డ్ కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళని చూసి వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళలాగా మనం తయారవ్వాలి అని అనుకోవడము, వాళ్ళలాగా మనం ప్రొజెక్ట్ చేయాలి అని అనుకోవడం, అంటే మనకు ఆ కెపాసిటీ ఉన్నా లేకున్నా వాళ్ళలా తయారవ్వాలి అని అనుకోవడం, ఇది ఒక రీజన్. సో చెప్పుకుంటూ వెళ్తే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సైకలాజికల్గా అంటే మానసికంగా దీని గురించే ఆలోచిస్తూ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా ఫ్యూ రీజన్స్ ఆఫ్ యాంగ్జైటీ. మనకి యాంగ్జైటీ రావడానికి ఇవి కారణాలు ఉండొచ్చు. సరే, మరి కారణాలు తెలిసాయి, దీనికి సొల్యూషన్ ఏంటి? ఎస్, దీనికి సొల్యూషన్ ఉందండి. ఫస్ట్ అసలు యాంగ్జైటీ అటాక్ కానీ మీకు ఎక్కువగా అవుతూ ఉంటే, చాలా సివియర్గా అంటే మాటికి ఆందోళన గురవుతుంటే, మరి ఆందోళన వచ్చింది నార్మల్ ఆందోళననా లేకపోతే జనరల్ యాంగ్జైటీ డిజార్డరా అంటే ఇది మనం ట్రీట్మెంట్ తీసుకునేదా ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మీకు విపరీతంగా చెమటలు పడుతూ ఉంటే, బాడీ టైట్ అయిపోతూ ఉంటే అంటే షోల్డర్స్ హ్యాండ్స్ టైట్ అయిపోతూ ఉంటే, ఏదైనా పని చేస్తూ ఉంటే బిగించుకోపోవడము, సో చెమటలు కారుతూ నోట్లో నుంచి మాట రాకుండా ఉండడము, ఇలా ఉంది అంటే మీరు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు, ట్రీట్మెంట్ అవసరము అని. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి లేదా న్యూరో సర్జన్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి వాళ్ళతో మీ ప్రాబ్లం ఏందో చెప్పండి. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, మీకు కానీ టూ మచ్ ఆందోళన ఉండి చెమటలు కారుతూ టెన్షన్ పెరుగుతూ దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటే, ఇలాంటివి ఉంటే కంపల్సరీ మీరు న్యూరో సర్జన్ని కన్సల్ట్ అవుతారు. సెకండ్ లైన్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో మీరు ఎప్పుడైతే డాక్టర్ గారిని కలుస్తారో డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి స్కాన్ చేసి ఏమేమి ఉన్నాయో వాళ్ళు డయాగ్నోసిస్ చేసిన తర్వాత కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు ఇవ్వచ్చండి. ఆ మందులు కూడా కంపల్సరీ వాడాలి. వాళ్ళు ఇచ్చిన మందులు వాళ్ళ డోసేజ్ ప్రకారం వాడుతూ, ఓన్లీ మందులతో మనం తగ్గిపోతుందని అనుకోకూడదు. మందులు వాడుతూనే బిహేవియరల్ థెరపీస్ అంటే మన ప్రవర్తన విధానాన్ని చేంజ్ చేసుకోవాలి, బిహేవియరల్ థెరపీ. సో మన ప్రవర్తన శైలి ఎలా ఉంది, దీనికి మనం సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు లేదా కౌన్సిలర్ హెల్ప్ తీసుకోవచ్చు.
అలా తీసుకుంటూనే మనము మన గురించి మనం ఏం చేయగలుగుతాము అనే దాని గురించి ఆలోచించాలి. అంటే రూట్ కాజ్ మన శరీరంలో నుంచి ఉత్పన్నమైంది. ఈ రూట్ కాజ్కి ట్రీట్మెంటు ఎక్కడి నుంచి చేంజ్ అవ్వచ్చు అని అంటే సింపుల్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ యోగాలో వీటికి హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ డాక్టర్ గారు అనుకుంటే మీ అంతటా మీరు ఇంట్లో నుంచే చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చిన్నవి నేను ఇప్పుడు టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే కంపల్సరీ మీరు అట్లీస్ట్ సివియర్ స్టేజ్ నుంచి కొద్దిగా మోడరేట్ స్టేజ్కి రాగలుగుతారు విత్ డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇవి చేసుకుంటూ ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అందులో మొట్టమొదటిది సో యోగాలో వస్తే మీకు చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయని ప్రాణాయామ అని అంటారు. ప్రాణాయామ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఆఫ్ యోగా. అంటే 8 స్టెప్స్ ఉండే యోగాలో ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంటు. అందులో రకరకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కువగా యాంగ్జైటీ అటాక్స్లో హెల్ప్ చేసేది నాడీ శుద్ధి ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది, భ్రమరీ ప్రాణాయామ హెల్ప్ చేస్తుంది, దీర్ఘ ప్రాణాయామ అంటే అబ్డామినల్ బ్రీతింగు అండ్ భస్త్రికా ప్రాణాయామ. ఈ 4 కూడా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఇవి నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇది కాకుండా ఒక సింపుల్ టిప్ చెప్తానండి. ఈ టిప్పు ఎవరైనా ఆందోళన చెందిన హూ ఎవర్ ఇట్ ఈస్, మీకు సడన్గా ఆందోళన వచ్చింది, మీకు తెలుస్తుంది ఇంకా నాకు ఆందోళన వచ్చి నేను ప్యానిక్ అవుతాను అనే టైంలో ఈ టిప్పు ఉపయోగించండి. చాలా ఈజీ టిప్పు. ఎప్పుడైతే మీకు ఆందోళన వస్తుందని అనిపిస్తుందో ఓపెన్ అప్ యువర్ మౌత్ వైడ్లీ, మన నోటిని బాగా వెడల్పుగా ఓపెన్ చేసి ఆర్ అనే ఆంగ్ల పదాన్ని లెటర్ ఆర్ అనే ఆంగ్ల అక్షరాన్ని లెటర్ని 3 సార్లు పలకాలండి. చూడండి, ఆ ఆ ఆ. కళ్ళు మూసుకొని పెదాలు మూసి కాసేపు ఉండాలి. ఎప్పుడైతే యాంగ్జైటీ అటాక్ వస్తుందని అనిపించగానే మీరు బాత్రూంలోకి వెళ్ళో లేకపోతే రూమ్లోకి వెళ్ళో 3 times ఆర్ అని పలికేసేయండి. ఆల్మోస్ట్ యాంగ్జైటీకి కారణమయ్యే హార్మోన్స్ అన్నీ సబ్సైడ్ అయిపోతాయి. చాలా ఎక్సలెంట్ టిప్ అండి, చాలామందికి హెల్ప్ చేసేది. డెఫినెట్గా ఫాలో అవ్వండి. సెకండ్ టిప్ ఇప్పుడు చూడండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లోనే దీన్ని పామ్ బ్రీతింగ్ అనుకోవచ్చు, ఫింగర్ బ్రీతింగ్ అనుకోవచ్చు. చాలా ఈజీ బ్రీతింగ్. ఇప్పుడు దాకా మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ బ్రీతింగ్ టెక్నిక్. సో మీ రైట్ హ్యాండ్ని ఇలా తీసుకోండి, అంటే మీ అరచేయిని, కుడి అరచేయిని. ఈ అరచేయిని మీరు మీ వైపైనా తిప్పుకోండి, ఇటువైపైనా తిప్పండి, ఇబ్బంది లేదు. సో మీ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని శ్వాస తీసుకుంటూ మీరు ఫింగర్ పైన ఇలా చూడండి, అవుట్లైన్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ ఇక్కడ దాకా రావాలి. శ్వాస వదులుతూ నోటితో శ్వాస వదలాలన్నమాట. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. చూడండి, అవుట్లైన్ ఆఫ్ యువర్ ఫింగర్స్, మీ అరచేతిని అవుట్లైన్ నుంచి మనము ఇండెక్స్ ఫింగర్స్ అంటే చూపుడు వేలుతో శ్వాస తీసుకుంటూ పైదాకా వెళ్ళాలి, శ్వాస వదులుతూ కింద దాకా వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. గుర్తుపెట్టుకోవాల్సింది, శ్వాస వదిలేది మనం నోటితో వదులుతున్నాం. ఇప్పుడు నేను మీకు ఒక రౌండ్ ఇలా చూపించాను, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇటువైపే చేయాలని లేదు. నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని చేస్తాను, సో దట్ ఐ యామ్ అవేర్. కళ్ళు మూసుకొని నేను చేస్తాను, చూడండి. ఇది ఫింగర్ బ్రీతింగ్ టెక్నిక్ అండి. ఎక్సలెంట్ ఫర్ ప్యానిక్ అటాక్, ఎక్సలెంట్ ఫర్ యాంగ్జైటీ, ఎక్సలెంట్ ఫర్ డిప్రెషన్. ఈ ఫింగర్ బ్రీతింగ్ టెక్నిక్తో పాటు ఇంకొక ముద్ర చూపిస్తానండి. ఇది కూడా ఒక టిప్ అనమాట. మీకు నేను బ్రీతింగ్ ఆ టైంకి నేను ఎక్కువసేపు నేను యోగా బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా చూపిస్తాను. బట్ దీస్ ఆర్ వెరీ సింపులర్ వన్స్, దోస్ విచ్ యూ క్యాన్ ప్రాక్టీస్ రైట్ ఎట్ ద మూమెంట్. ఆ మూమెంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఒక ముద్ర ఉండండి. సో మీ ఫింగర్స్ మొత్తాన్ని, టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేయాలండి. దీని పేరు హకినీ ముద్ర అంటారండి, హకినీ ముద్ర. సో ఇది మీరు కూర్చొని చేయొచ్చు, లేదా మీరు నిలబడుకో ఉన్నా కూడా ముద్ర వేసుకోవచ్చు.
పడుకోనంటే కష్టం అండి, కూర్చొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు, కుర్చీ మీద ఉన్న నో ప్రాబ్లము. సో ఎప్పుడైతే మీకు ప్యానిక్ అటాక్ వస్తుంది అని అనిపించింది, ప్యానిక్లో ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, చెమట కారుతుంది, హకినీ ముద్ర వేసుకొని కళ్ళు మూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మీ పొట్ట మీద పెట్టండి. ఇన్హేల్ చేస్తూ పొట్ట నువ్వించండి, ఎగ్జేల్ చేస్తూ పొట్ట లోపలికి తీసుకురండి. ఏం మూవ్ చేయొద్దు, మీ ఫింగర్ టిప్స్ని మీరేమి మూవ్ చేయట్లేదు. జస్ట్ యూ ప్లేస్ ది టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్ అండ్ దెన్ ఇన్హేల్, బల్జ్ యువర్ అబ్డామెన్, ఎగ్జేల్, పుల్ యువర్ అబ్డామెన్, ఇన్హేల్, ఫిల్ యువర్ అబ్డామెన్, ఎగ్జేల్, పుల్ యువర్ అబ్డామెన్, ఇన్హేల్, ఫిల్ యువర్ అబ్డామెన్, ఎగ్జేల్, పుల్ యువర్ అబ్డామెన్. ఇది ఒక 5 to 9 రౌండ్స్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఇవి ఏంటి, అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ రెమెడీస్ కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మీకు యాంగ్జైటీ ఉండేటప్పుడు. అలా కాదండి, నాకు యాంగ్జైటీ రూట్ కాజ్, అసలు నా ఆలోచన విధానంలో చేంజ్ రావాలి, ఎక్కువగా ఆందోళన చెందకూడదు అని అనుకుంటే మీరు రెగ్యులర్గా నాడీ శుద్ధి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ఎంతసేపు చేయాలి, 5 minutes నుంచి స్టార్ట్ చేయండి రెగ్యులర్గా. అంటే ఈరోజు మీరు స్టార్ట్ చేస్తే 5 minutes పాటు, అది మీకు 9 రౌండ్లు రావచ్చు, 12 రౌండ్లు రావచ్చు, 15 రౌండ్లు రావచ్చు. రౌండ్లు తేడా ఎందుకు వస్తుంది, మీరు తీసుకునే శ్వాస కెపాసిటీ బట్టి. కొంతమంది 3 అంకెల దాకానే శ్వాస తీసుకోగలుగుతారు, కొంతమంది 5 అంకెల దాకా శ్వాస తీసుకోగలుగుతారు. సో నాడీ శుద్ధి ప్రాణాయామ ప్రతిరోజు 5 నిమిషాల పాటు చేయడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ 1 week 5 minutes అవ్వలేదు అనుకుందాం, 3 నిమిషాలు చేయండి. సెకండ్ వీక్కి 5 పెంచండి, థర్డ్ వీక్కి 8, ఫోర్త్ వీక్కి 10 minutes. సో బై 1 month యూ షుడ్ బి ఏబుల్ టు డూ నాడీ శుద్ధి ఫర్ 10 minutes. ఇది చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. నాడీ శుద్ధి అంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ మొత్తాన్ని, నాడుల్ని శుద్ధి చేయడం అంటే హార్మోన్స్ మొత్తం కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు నేను నాడీ శుద్ధి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్లో వచ్చింది, బట్ స్టిల్ ఒకసారి చూపిస్తాను. చక్కగా మీరు ఇలా స్ట్రైట్గా కూర్చుంటారు. మీ కుడి చేయిని తంబు పక్క నుండే 2 ఫింగర్స్ని క్లోజ్ చేస్తారు, ఇలా ముక్కు దగ్గర తీసుకురావాలి. ఎడమ చేయి మాత్రము చిన్ ముద్ర అంటే తంబు ఇండెక్స్ ఫింగర్ టిప్ ఇలా టచ్ చేసి ఎడమ తొడ మీద పెట్టండి. సో కుడి చేయి ఇలా ఉంది. ఎప్పుడు ఎల్బో స్ట్రైట్గా ఉండాలండి, ఇలా లిఫ్ట్ చేయొద్దు, వీపు నిటారుగా ఉండనివ్వండి. మెడ చక్కగా స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంచకూడదు, పైకి వంచకూడదు. సో నేను ఇప్పుడు మీకు జస్ట్ ఒక 2 రౌండ్లు చూపిస్తాను. సో ముందుగా నేను నా కుడివైపు ఉండే నాసికని క్లోజ్ చేశానండి. ఈ ముద్ర పేరు విష్ణు ముద్ర. సో నేను ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకుంటాను. శ్వాస తీసుకోవడం పూర్తయితే క్లోజ్ చేస్తాను. కుడి నాసిక ద్వారా శ్వాస వదులుతాను. కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకుంటాను. ఎడమ నాసిక ద్వారా శ్వాస వదులుతాను. ఇప్పుడు 1 రౌండ్ అయ్యింది. 2వ రౌండ్ ఇన్హేల్ త్రూ లెఫ్ట్, ఎగ్జేల్ త్రూ రైట్, ఇన్హేల్ త్రూ రైట్, ఎగ్జేల్ త్రూ లెఫ్ట్. 2 రౌండ్స్ చూపించాను. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామ నేను చెప్పినట్టుగా మీరు 3 minutes నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. కౌంట్ అనేది మీ డిపెండ్స్. మీరు 3 count ఇన్హేల్, 3 count ఎగ్జేల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా 3, 5. యాక్చువల్గా అయితే నాడీ శుద్ధిలో హోల్డింగ్ బ్రెత్ ఉంటుంది. సో హోల్డింగ్ యువర్ బ్రెత్ చేయడము అని అంటే శ్వాస తీసుకున్నాక కాసేపు హోల్డ్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ శ్వాస వదలడము, మళ్ళీ కాసేపు పాస్ చేయడము, శ్వాస తీసుకోవడం, వదలడం. ఇప్పుడు నేను హోల్డింగ్ బ్రెత్తో నాడీ శుద్ధి ప్రాణాయామ చూపిస్తానండి. నో కన్ఫ్యూజన్, సింపుల్ అండి. చాలామంది ప్రాణాయామాల్లో కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. ఇట్ డిపెండ్స్ అండి, మీకుండే సిచ్యువేషన్ని బట్టి, అంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో, ఏ ఇష్యూ ఉందో దాన్ని బట్టి మనము రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేయాలన్నా, లెఫ్ట్ చేయాలన్నా, నాడీ శుద్ధి చేయాలన్నా అనేది ఉంటుంది. అలాగే తీసుకున్న శ్వాసని మనం హోల్డ్ చేయాలా, అంటే కుంభకం చేయాలా వద్దా అనేది కూడా మీ హెల్త్ కండిషన్ మీదే ఆధారపడి ఉంటుంది.
నేను చెప్పిన ఒక్క బ్రీతింగ్ టెక్నిక్ అందరికి అలాగే జనరల్గా హెల్ప్ చేస్తుంది అన్నది కాదు, మీ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను నాడీ శుద్ధి విత్ హోల్డింగ్ చూపిస్తున్నాను, కానీ ఇది బిగినర్స్ చేయకూడదండి. బిగినర్స్ అంటే ఒక 1 month పాటు వితౌట్ హోల్డింగ్ చేశాకే అండ్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ హోల్డింగ్ యువర్ బ్రెత్. ఇప్పుడు నాడీ శుద్ధి విత్ హోల్డింగ్ బ్రెత్ చూపిస్తాను చూడండి. సో ముందుగా లెఫ్ట్ నాస్ట్రిల్తో నేను 3 అంకెల దాకా శ్వాస తీసుకుంటాను. 1 2 3. శ్వాస తీసుకున్నాక ఇలా క్లోజ్ చేసి మెడను వంచుతాను. 3 1 2 3. లిఫ్ట్ చేశాను. ఎగ్జేల్ త్రూ లెఫ్ట్ 1 2 3. అప్పుడే శ్వాస తీసుకోను, ఇంకా 3 అంకెలు 1 2 3. ఇప్పుడు శ్వాస తీసుకుంటాను. 1 2 3. క్లోజ్ ది నాస్ట్రిల్, డూ చిన్ లాక్ 1 2 3. లిఫ్ట్ యువర్ నెక్, ఎగ్జేల్ 1 2 3. మళ్ళీ 3 కౌంట్ దాకా అలానే ఉండాలి. 1 2 3. సో ఇప్పుడు కానీ మీరు ప్రాసెస్ చూస్తే శ్వాస 3 అంకెలు తీసుకున్నారు, 3 అంకెల దాకా హోల్డ్ చేశారు. శ్వాస 3 అంకెలు వదిలారు, మళ్ళీ 3 అంకెల దాకా ఏం తీసుకోలేదు. అగైన్ ఇన్హేల్, హోల్డ్, ఎగ్జేల్, పాస్. సో దీన్నే ఈ నాడీ శుద్ధి ప్రాణాయామని విత్ హోల్డింగ్ చేస్తే, అంటే విత్ హోల్డింగ్ కానీ చేస్తే దీన్ని 1-4-2 టెక్నిక్ అని కూడా అంటారండి. ఇది యూజువల్గా అడ్వాన్స్డ్ ప్రాక్టీషనర్స్ చేస్తారు. 1-4-2 అంటే ఐడియల్గా అంటే న్యాచురల్గా ఇది 1 కౌంట్ ఇన్హేల్ అయితే 4 కౌంట్ హోల్డింగ్ బ్రెత్, 2 కౌంట్ ఎగ్జలేషన్. అంటే మీరు 3 అంకెలు శ్వాస తీసుకుంటే 3 4 ఎంత 12 అంకెలు దాకా హోల్డ్ చేయాలి బ్రెత్. 1:2 అంటే ఎంత 8 దాకా ఎగ్జేల్. అంటే 4 అంకెలు శ్వాస తీసుకుంటే 12 అంకెలు హోల్డ్ చేయాలి, 8 అంకెల దాకా ఎగ్జేల్ చేయాలి. ఈ రేషియోకి రావాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి ప్రాణాయామ. సో ఇదండి నాడీ శుద్ధి ప్రాణాయామ. సో నాడీ శుద్ధి ప్రాణాయామకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మొత్తం సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక విధంగా 2 పేర్లు చెప్పకుండా చెప్పాలి అంటే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ని ఈక్వలైజ్ చేస్తుందండి, ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ ఎవరికైతే ఉందో, ఊరికినే ప్యానిక్ అటాక్స్ అవుతున్నాయో, ఆందోళన చెందుతున్నారో, ఇంకొంతమంది సడన్గా ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక అలా కూలబడిపోతారు, కూర్చోండిపోతారు, బ్లాక్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు సింపుల్గా మీరు ఫింగర్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి, లేదా హక్ని ముద్ర వేయండి. ఈ 2 ఫాలో అవుతూ ఉండండి. ఎట్ ది సేమ్ టైం రెగ్యులర్గా అంటే లైఫ్ లాంగ్ మనకి యాంగ్జైటీ ఉండకూడదు అని అంటే నాడీ శుద్ధి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయండి. సో ఈ రోజుటి కార్యక్రమము ఇంతటితో ముగిస్తూ నేను మీ స్వప్న. థ్యాంక్ యూ. Mayur Home Decors, a unit of Ganpati Ceramics. మా వద్ద ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్ ఇన్ టైల్స్ అండ్ శానిటరీస్, ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్స్, హార్డ్వేర్, డెకరేటివ్ ప్యానెల్స్, హైలైటర్స్, యూపీవీసీ విండోస్ లభించును. అన్ని ప్రముఖ కంపెనీలైన గ్రోహే, ప్యారేవేర్, జాక్వార్, వర్మోరా, గ్రీన్ ప్లే, శానిటరీ ఐటమ్స్, టైల్స్ అండ్ హార్డ్వేర్ ప్రత్యేక డిస్కౌంట్ తో లభించును. సంప్రదించండి. మయూర్ హోమ్ డెకర్స్, మినీ బైపాస్ రోడ్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, నెల్లూరు.